నమస్తే. ఎంపైర్ ఆఫ్ ఏఐ రెక్లెస్ రేస్ ఫర్ టోటల్ డామినేషన్ బై కరణ్ హావ్. ఈ పుస్తకం గార్డియన్ రిలీజ్ చేసింది. ఈ పుస్తకం నాకు దొరికింది నిన్న మా సదస్సులో ఇచ్చారు కర్ణాటకలో. అది చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే దీని గురించి ఇష్టం వచ్చినట్టు అంటే డేటా సెంటర్ కావాలని కొంతమంది, వద్దని కొంతమంది, ఇష్టం వచ్చినట్టు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని కొంతమంది ఒక 5, 6, 7 దిగ్గజాలు ఈ ఈ ఈ డేటా సెంటర్ని పుష్ చేస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భవిష్యత్తు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక భస్మాసుర హస్తం లాంటిది. భస్మాసురుడికి ఎక్కువ శక్తి కావాలని అంటే అడుగుతున్నాడు, మనం ఇస్తున్నాం. ఇప్పటికీ ప్రపంచం మొత్తం మీద ఇక్కడ రిమోట్ ఏరియాలో బాంబింగ్ చేసిన దగ్గర నుంచి అమెరికాలో కూర్చొని ఇరాన్లో బాంబులు వేసే వరకు టెక్నాలజీ డెవలప్ అయింది వితౌట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు ఉన్న ఎగ్జిస్టింగ్ నెట్వర్క్తో సరిపోతుంది. ఇప్పుడు ఇంత పెద్ద ప్రకృతిని విధ్వంసం చేయాల్సిన డేటా సెంటర్లు తయారు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, ఎవరికి వచ్చింది? దీన్ని ఎవరు పుష్ చేస్తున్నారు? ఎవరు పుష్ చేస్తున్నారంటే ఆ ఫేస్బుక్, మెటా, గూగుల్ వీళ్ళు పుష్ చేస్తున్నారు. ఎందుకు పుష్ చేస్తున్నారు అనేది ఈ పుస్తకంలో సవివరంగా వివరించారు. కాస్త చదవండి, కొద్ది జ్ఞానాన్ని పెంచుకోండి. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు బాబు గారు ఏం చేసినా కరెక్టు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా కరెక్టు, లేకపోతే ఇంకొకటి ఏం చేసినా కరెక్టు, ఇది వద్దండి. ఏది ప్రజలకు మంచిది, ఏది పర్యావరణానికి మంచిది, ఏది యువత భవిష్యత్తుకి భావితరాలకు మంచిది అని నేర్చుకోండి, తెలుసుకోండి. అందరికీ తెలియదు, నాకు తెలియదు. నేను ఎక్కడ దొరికి నుంచి అడిగి తెలుసుకున్న నాలెడ్జ్, నాకు సొంతగా వచ్చిన నాలెడ్జ్ కాదు. కానీ పర్యావరణాన్ని పరిరక్షించడం అనేది ప్రధాన కర్తవ్యం. ఎంతో కొంత విధ్వంసం జరుగుతుందని కరెక్ట్, కానీ టోటల్ విధ్వంసం అనేది తప్పు. ఇది ఎందుకు చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు, దీని వెనకతలు ఎవరున్నారు? ఇప్పుడు ఏ అయిపోతే కొంపలే ముందుకు మునిగిపోవు. ఎందుకంటే ఇప్పుడున్న సర్వీసెస్ అన్నీ బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. రియల్ టైంలో ప్రతి ఒక్కరు జూమ్లో మాట్లాడుకోగలుగుతున్నారు, రియల్ టైం గవర్నెన్స్ చేయగలుగుతున్నారు, రియల్ టైం బాంబింగ్ చేయగలుగుతున్నారు, అన్నీ చేస్తున్నారు కదా. ఇంకా విధ్వంసం ఎవరి గురించి? ఏమనంటే పేదవాడి గురించి. పేదవాడి గురించి ఏమొస్తున్నాయి? ఉద్యోగాలన్నీ పోతున్నాయి. రేపు పొద్దున్న రోబో డ్రైవర్లు వస్తారు, మొత్తం ఉద్యోగాలన్నీ తీసేస్తారు, డ్రైవర్ ఉద్యోగాలు ఉండవు. రేపు పొద్దున మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో కూడా మొత్తం అంతా తీసేస్తారు, మ్యానుఫ్యాక్చరింగ్ దాంట్లో కూడా ఉండరు. అంటే ఎవరిని డెవలప్ చేయడానికి? వీళ్ళందరినీ జీవోత్సవాలుగా తయారు చేయడానికి. యువతకు భవిష్యత్తు లేదంటున్నారు కదా. యువత భవిష్యత్తు గురించి మన యంగ్ ఎంపీ గారు మాట్లాడుతున్నారు. ఏఐ ఫ్యూచర్ ద కంప్యూటర్ సైన్స్ యూస్లెస్ అని. మరి కంప్యూటర్ సైన్స్ యూస్లెస్ అంటే మీరు మీ తాత ఎందుకు చేశారు 24 వరకు? ఆ కంప్యూటర్ సైన్స్ ఎందుకు చెప్పారు? ఇప్పుడు ఏఐ భవిష్యత్తు అని ఎలా చెప్తారు మీరు? అంటే కొంతమంది ఏఐ ఉద్యోగులు ఉంటే చాలు, మిగతా వాళ్ళు అందరూ ఇంజనీర్లు ఎవరు అక్కర్లేదా? అసలు ఉపాధిని కంప్లీట్గా రిమూవ్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్ చేయడం అనేది ఇది మానవ జాతి వినాశనానికి పునాది. అర్థం చేసుకోండి. నమస్తే.